నమస్కారం అండి. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ అలెర్జీ. సాధారణంగా చాలామందికి పొద్దుగాల మార్నింగ్ లేసినెంబడే కంటిన్యూగా తుమ్ములు రావడము, కంటి నుంచి వాటర్ కారడము, ముక్కు నుంచి నీరులాగా కారడము, తలనొప్పి లేవడము ఇలాంటి సింప్టమ్స్ చూస్తూ ఉంటాం. దీనికి కారణం ఏమంటారు అంటే దాన్ని అలెర్జిక్ రైనైటిస్ అంటాం అనమాట. సో దీనికి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏంటిది అంటే మనకు ఏదైనా డస్ట్ ఎక్స్పోజర్ అవ్వడం కానీ ఏదైనా అయినప్పుడు మనకు లోపల ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఉంటుంది కదా, అది సాధారణంగా ఏదైనా మన శరీరానికి హాని కలిగించే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఫంగస్ కానీ ఏదైనా లోపలికి ఎంట్రీ అయినప్పుడు దాని మీద అటాక్ చేసి దాన్ని నిర్మూలించడానికి మన రోగనిరోధక శక్తి అనేది సాధారణంగా పనిచేస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అబ్నార్మల్ ఇమ్యూన్ రెస్పాన్స్ అన్నమాట. అంటే సాధారణంగా మనకు ఆ దుమ్ము కానీ ఏది కానీ మన శరీరానికి ఏం హాని కలిగించవు, కానీ మన రోగనిరోధక శక్తి ఏం చేస్తుంది అంటే ఆ దుమ్ము రేణువులను లోపలికి ఎంట్రీ అయిన తర్వాత అవి మన శరీరానికి హాని కలుగజేస్తేమో అనే భ్రమ పడి దాని మీద అటాక్ చేయడానికి మన ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ చేసి కొన్ని రకాల సెల్స్ని విడుదల చేస్తుంది అనమాట. ప్లస్ వాటి ద్వారా ఇమ్యూన్ సిస్టంలో ఒక మెమొరీ ఏర్పడుతుంది. కాబట్టి ఫస్ట్ టైం అది మన శరీరంలోకి ఎంట్రీ అయినప్పుడు ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది యాక్టివేట్ అయిపోయి దానికి అగెయిన్స్ట్గా యాంటీబాడీస్ని రిలీజ్ చేసి రెడీగా ఉంటుంది. అదే నెక్స్ట్ టైం ఎక్స్పోజ్ అయిన ప్రతిసారి దానికి ఒక మెమొరీ ఉంటుంది కాబట్టి ఆ సెల్స్ మీద దాడి చేసి అబ్నార్మల్ అంటే యాక్టివేట్ అవుతుంది అనమాట. ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయిపోయి కొన్ని రకాల ఇంటర్ల్యూకిన్స్ కానీ మ్యాస్ట్ సెల్స్ కానీ ఇలాంటి కొన్ని రకాల సెల్స్ని విడుదల చేసి మనకు ఒక అలర్జిక్ రెస్పాన్స్ని కలుగజేస్తుంది. కాబట్టి అది మనం ఒక గ్యాప్ ఇచ్చేసి ఒక 1 month కావచ్చు, 1 week కావచ్చు, 1 year కావచ్చు, ఎంత గ్యాప్ ఇచ్చినా కానీ మళ్ళీ సేమ్ అదే అలర్జన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయిపోయి మనకు ఇలాంటి లక్షణాలు బయటికి కనబడతాయి. అయితే దీనికి మ్యాక్సిమం మనం చేయగలిగేది ఏంటిది అంటే ఆ అలర్జిక్ రెస్పాన్స్ని తగ్గించగలడం అంతే. అది మాత్రం మనం చేయగలుగుతాం. ఇమ్యూన్ సిస్టంలో ఈ ఏదైతే అలర్జిక్ రెస్పాన్స్ని తగ్గించడానికి కొన్ని రకాల టాబ్లెట్లు ఉంటే అవి వాడాలి. ముఖ్యంగా ఏదైతే అలర్జన్ దేనివల్ల అయితే మనకు వస్తుందో దాన్ని అవాయిడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డస్ట్కి ఎక్స్పోజ్ అవుతున్నారు రెగ్యులర్గా అన్నప్పుడు, ఆక్యుపేషన్ పరంగా అన్నప్పుడు మాస్క్ ధరించాలి. ఒకవేళ ఇంట్లోనే ఏమన్నా డస్ట్ ఎక్కువ పట్టే రకంగా అట్లా ఏమన్నా కర్టెన్స్ కానీ, విండో కర్టెన్స్, డోర్ కర్టెన్స్ కానీ, బెడ్షీట్స్ కానీ రెగ్యులర్గా ఉతకాలి. దుమ్ము కొంచెం పేరుకపోయినా వాళ్ళకు ఇది యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.